రాజకీయాల్లో ధర్మం న్యాయం ఉంటాయా? కూటమిగా జతకడితే ఇవి పాటించాలా? అసలు సాధ్యమేనా? ఎక్కడైనా సాధ్యమవుతుందేమో కానీ ఇక్కడ మాత్రం కాదని తేల్చి చెబుతున్నారు. ఒకరిపై మరొకరు రోడ్డెక్కుతున్నారు. విపక్షాలకు మించి విమర్శలు కొనసాగిస్తున్నారు. మిత్రపక్షమైతే మాకేంటి అంటున్నారు. ఈ అంతర్గత విభేదాలు అక్కడ తారాస్థాయికి చేరాయి. 15 ఏళ్లు కూటమి కలిసి ఉండాలంటూ అధినేతలు చెబుతున్న మాటలకు ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు పొంతనే లేదు. ఇదే ఇప్పుడు కూటమికి సమస్యగా మారింది. ఇంతకీ ఎందుకీ చర్చ? అక్కడ ఏం జరుగుతోంది? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 2 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ నర్సరావుపేటలోని కూటమి పార్టీల మధ్య అప్పుడే విభేదాలు అగ్గిరాజేస్తున్నాయి. సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన మిత్రపక్ష నేతలు బద్ధచిత్రులా మారిపోయారు. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు జట్టు కట్టి అధికారంలోకి వచ్చాయి. వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశాయి. కూటమి మరో 15 ఏళ్లు కొనసాగాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పదే పదే చెబుతూ వస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం మా రూటే సెపరేటు అంటున్నారట కూటమి పార్టీ నేతలు. మా రాజ్యంలో మేమే రాజులం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. దీంతో సమన్వయం దెబ్బతిని ఆధిపత్యం కోసం పోరాటం సాగుతుందట. నర్సరావుపేట జిల్లాలో కూటమి పార్టీల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి. 2024 ఎన్నికల్లో ఈ జిల్లాలో 3 పార్టీలు కలిసి వైసీపీకి ఒక్క సీటు కూడా లేకుండా చేశాయి. తక్కువ సమయంలోనే నాడు కనిపించిన ఐక్యత చెడింది. ఎవరి దారి వారిది అన్నట్లుగా పరిస్థితి మారింది. ఈ మధ్యకాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూటమిలో దాగి ఉన్న లుకలుకలను బయటకు తీసుకొచ్చాయి. కూటమి నేతల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. టీడీపీ నర్సరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబుపై జనసేన ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ తీవ్ర విమర్శలు చేశారు. జనసేన కార్యకర్తలు, నేతలకు ఎమ్మెల్యే పనిచేయడం లేదని మండిపడ్డారు. నియోజకవర్గంలో జనసేనకు పదవుల కేటాయింపులు లేవని, కనీసం ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం లేదని జనసేన ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పొత్తు ధర్మాన్ని నర్సరావుపేటలో టీడీపీ పట్టించుకోవడం లేదని జనసేన లీడర్ ఆరోపించగా ఆ వ్యాఖ్యల్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఖండించారు. జనసేనకు తన నియోజకవర్గంలో ఇచ్చిన ప్రాధాన్యత ఎక్కడ లేదని చెబుతున్నారు. మా పార్టీ కంటే జనసేనకు అధికంగా పదవులు కట్టబెట్టారంటున్నారు. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలను అడ్డం పెట్టుకుని జిలానీ తనను బద్నాం చేస్తున్నారని ఎమ్మెల్యే అరవింద్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిలానీ వెనుక మా సొంత పార్టీ ఎంపీ ఉండి ఆడిస్తున్న నాటకం అంటున్నారు. జిలానీ నేరుగా టీడీపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు కొత్త కుంపట్లను రాజేశాయి. జనసేన పార్టీని ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నారని, ఏ పని అడిగినా తనకు పవన్ కళ్యాణ్తో చెప్పించాలని అనడం ఏంటని నిలదీస్తున్నారు. ఎమ్మెల్యే సహకరించకపోవడం వల్లనే తాము నిస్సహాయకంగా ఉండాల్సి వస్తుందని రగిలిపోతున్నారు. నమ్ముకున్న జన సైనికులకు న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికలలో జనసేన నాయకులు, కార్యకర్తలు చేసిన నిస్వార్థ సేవలు టీడీపీ ఎమ్మెల్యే మర్చిపోయారని ధ్వజమెత్తారు. జనసేన పార్టీని విడగొట్టి తమ పార్టీని లేకుండా చేయాలని టీడీపీలోని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు జిలానీ. కనీసం తిరుపతిలో స్వామివారి దర్శనానికి లీటర్ కూడా నోచుకోలేని దురదృష్టకర పరిస్థితిలో జనసేన పార్టీ ఉందని ఆయన వాపోయారు. టీడీపీ ఎమ్మెల్యే ఈ 2 ఏళ్ల కాలంలో జనసేన నేతలకు ఏం చేశారో చెప్పాలని మిత్రపక్ష పార్టీ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి సవాల్ చేస్తున్నారు. ప్రతి సచివాలయం, ప్రతి డిపార్ట్మెంటు అవినీతిమయం అయిపోయిందంటూ జిలానీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతా టీడీపీ నాయకులు పెత్తనమే కనబడుతుందని ఫైర్ అవుతున్నారు. లా అండ్ ఆర్డర్ అస్సలే లేదని ఏకంగా కూటమి నేత వ్యాఖ్యానించడంతో 2 పార్టీల మధ్య ఎంతలా విభేదాలు రగులుతున్నాయో అర్థమవుతుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వార్డులు, పంచాయతీలకు జనసేన పార్టీ నామినేషన్లు వేస్తుందని అల్టిమేటం జారీ చేశారు. హైకమాండ్ చెప్పిన వినే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. కూటమికి కంచుకోటగా ఉన్న నర్సరావుపేట నియోజకవర్గంలో పరిస్థితులపై కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేను టార్గెట్ చేయడంతో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అనే ఆందోళన వ్యక్తమవుతుంది. మరి కూటమి పెద్దలు ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దుతారా, చూసి చూడనట్లు వదిలేస్తారా అనేది కీలకంగా మారుతుంది.